విద్యార్థి ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యా నాణ్యత మరింత మెరుగవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, తిరుపతి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, డీఈఓ కేవీఎన్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్య నాణ్యత మరింత మెరుగవుతుందని, తద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు చేపట్టి విద్యార్థులు విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని నిరంతరం అంచనా వేసి వ్యక్తిగతంగా పురోగతి సాధించేలా లీప్ యాప్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీతో పాటు ప్రతి విద్యార్థి బలాలు మెరుగుపరచాల్సిన అంశాలను గుర్తించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. మెగా పేరెంట్ టీచర్ సమావేశాల ద్వారా తల్లిదండ్రులను విద్యార్థుల విద్యా ప్రయాణంలో భాగస్వాములుగా చేయడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు 4వ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ మనం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్ వీటన్నిటిలో కూడా సుమారుగా 2550 పైచిలుకు ఇన్స్టిట్యూషన్స్లో 152,000 మంది పిల్లలు ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి ఒక వేడుకగా ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటాం. దీనికోసం చాలా రోజుల నుంచి ప్రిపరేషన్ కోసం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ వాతావరణంలో తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు, మేనేజ్మెంట్స్ అంతా కూడా ఒకే చోట చేరుకొని పిల్లల చదువు ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఓవరాల్ డిసిప్లిన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ అభివృద్ధి చెందటానికి వాళ్ళు స్కూల్లో మంచి మార్కులతో బయట రావడానికి ఎట్లా రావాలి ఒక డిస్కషన్ పెట్టుకొని పేరెంట్స్కి, టీచర్స్కి మధ్య మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకొని, అదేవిధంగా కల్చరల్స్ కొన్ని పెట్టుకొని, యాక్టివిటీస్ కొన్ని పెట్టుకొని, డిస్కషన్స్ పెట్టుకొని ఏదైతే లీప్ అనేది గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తీసుకొచ్చారో, లీప్లో మనం ఎట్లా ప్రతి ఒక్క స్కూల్కి రేటింగ్, ప్రతి ఒక్క పిల్లాన్ని కూడా మనము కేటగరైజ్ చేసి ఎట్లా నెక్స్ట్ స్టేజ్కి ఇంప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి అక్రాస్ ద టేబుల్ ప్రతి ఒక్క స్టూడెంట్ తాలూకా రిపోర్టు, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా కూడా టీచర్లు తల్లిదండ్రులకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఏరియాస్లో వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఇంకా వాటికంటే బెటర్గా మనము ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకి ఎంతోమంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్లోకి అడ్మిషన్స్ పొందారు. ప్రైవేట్ స్కూల్స్ లాగే మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు పెట్టి, అంటే నో అడ్మిషన్స్ ఇంకా తీసుకొని పరిస్థితి కూడా కొన్ని స్కూల్స్లో మనం చూసుకున్నాం. ఇట్లా అంచెలంచెలుగా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ని పెంచుతూ ఈ ఇయర్ ఇంకా అదనంగా మనబడి మన భవిష్యత్తు కింద ప్రతి ఒక్క స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఇట్లా ఓవరాల్గా మొత్తం స్కూల్ అట్మాస్ఫియర్ని, ఎన్విరాన్మెంట్ని కూడా దీన్ని పెంపొందించి ఒక మంచి రిలేషన్ టీచర్స్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉండే ఉద్దేశం కోసం ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సజెషన్ ఇచ్చారు, కానీ దాన్ని కూడా చెప్పడం మీకు మర్చిపోయాను, కానీ దాన్ని కూడా ఈసారి స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా స్కూల్లో చదువుకొని మంచి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళు, లేదా స్వచ్ఛందంగా ఎవరైనా స్కూల్లో చదువుకున్నట్టు వాళ్ళు అని కానీ, పాత విద్యార్థులు కానీ, పూర్వ విద్యార్థులు కానీ, లేదంటే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్ పరిసరాల్లో ఉన్నటువంటి డోనార్స్ ఎవరైనా ముందుకొచ్చి స్కూల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఏ విధంగా, లెట్ ఇట్ బీ ఇన్ స్కిల్ డెవలప్మెంట్, లెట్ ఇట్ బీ ఇన్ కెరియర్ గైడెన్స్, లేదంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా ముందుకు వచ్చినా దాన్ని కూడా మనం డోనార్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున దీన్ని ఈసారి మొదలు పెట్టబోతున్నాం. ఇది కూడా మనకు మంచి రెస్పాన్స్ అవుతుంది. ఎందుకంటే చూసుకుంటే ప్రతి ఒక్క పూర్వ విద్యార్థినులకు వాళ్ళ స్కూల్ మీద ఎనలేని అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఒక మంచి స్థాయికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ స్కూల్ని అభివృద్ధి చేసే విధంగా కూడా చాలామంది ముందుకొస్తున్నారు. దాన్ని కూడా మనము జిల్లా యంత్రాంగం కూడా వీటిని అటాచ్ చేస్తూ
వాళ్ళ స్కూల్స్ని వాళ్ళకు టైఅప్ చేసే విధంగా కూడా మనం ఫెసిలిటేట్ చేయడానికి కూడా డోనార్ యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా అలా ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ పూర్వ స్కూల్స్ని విద్యార్థులు మీ స్కూల్స్ అన్నింటిని కూడా కొంచెం తోడ్పాటునిచ్చిస్తే ప్రభుత్వానికి అదనంగా అది సహాయపడుతూ మన స్కూల్ పిల్లలకు కూడా మంచి ఫెసిలిటీని మనము డెవలప్ చేసే వాళ్ళం అవుతాం.